రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 21, 35, 38, 73 డివిజన్లో శనివారం ప్రజాపాలన ప్రగతి మౌలిక కార్యక్రమాలను నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం మేయర్ మాంకాళి స్వామి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా సప్తగిరి కాలనీలోని ప్రధాన కాలువలో జేసీబీ సహాయంతో పూడికను తొలగించారు. బ్లేడ్ ట్రాక్టర్ సహాయంతో జీఎం కాలనీ, ప్రశాంత్ నగర్లో రోడ్డుకు ఇరువైపులా ఉన్న ముళ్ల పొదలను శుభ్రం చేశారు. ఇళ్ల మధ్యలో ఉన్న చెట్లను తొలగించడంతో పాటు లక్ష్మీపురంలో పేరుకుపోయిన చెత్త కుప్పలను తొలగించారు. అదేవిధంగా హనుమాన్ నగర్లోని ప్రభుత్వ పాఠశాలలో పేరుకుపోయిన చెత్తను తొలగించి చెట్ల పొదలను శుభ్రం చేశారు. కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్లు కందుల స్వరూప సతీష్, జంగంపల్లి రమాదేవి శ్రీనివాస్, వేగోలపు రమాదేవి శ్రీనివాస్, వడ్లూరి రవి, నెలకంటి రాముతో పాటు వార్డు ఆఫీసర్లు సంతోష్, సాయి కృష్ణ, డివిజన్ల శానిటరీ ఇన్స్పెక్టర్ రంగు నాగభూషణం, పర్యవేక్షకులు బండారి రవి, ఆడిపు శ్రీనివాస్, ఎండి యూసుఫ్, ఉమామహేశ్వర్ తదితరులతో పాటు స్థానికులు పాల్గొన్నారు.